యెజబెలు అనే ఆత్మ వాళ్ళ మధ్య ఉన్నది. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా ఉంటే మారండి దయచేసి. మారు మనసు పొందుటకు నీ సమయం ఇచ్చుతున్నా, అది మారలే. అయ్యా నేను మారుతానని ఈ రోజున తీర్మానం చేసుకోండి. యేసు నామానికి మహిమ కలుగునుగాక. జారత్వము ఒకటి, ఈ విగ్రహముల దగ్గర బలిచ్చింది తినేది. తర్వాత దైవ జనులను కూడా మోసపరిచిందాట ఆ యెజబెలు యొక్క ఆత్మ. అది పాత నిబంధనలోనే దాని పని అయిపోయింది. నీ ఇంట్లో ఏది ఉండాలో అదే ఉండాలి, నీ హృదయంలో ఏది ఉండాలో అదే ఉండాలి, మీ మధ్య ఏది ఉండాలో అదే ఉండాలి. ఇశ్రాయేలుల మధ్య ఎవరు ఉండాలి? యెహోవా ఉండాలి. కానీ శపితమైనది ఉంటే ఇశ్రాయేలీలు శత్రువుల ఎదుట నిలవలేరు. యేసు నామానికి మహిమ కలుగునుగాక. యెహోషువ గ్రంథములో 7వ అధ్యాయాన్ని మనం చూసుకుందాం. 7వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే చదవండి 11 కాంచి. నేను వారితో చేసుకున్న నిబంధనను వాళ్ళు మీరి ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసుకొని దొంగతనం చేసి బొంకి తమ సామానులలో దాన్ని ఉంచుకొని ఉన్నారు. ఎలా ఉంచుకున్నాడు? శపింపబడిన దాన్ని కొంత దొంగతనం చేసి దానిని తీసుకొచ్చి ఈయన దగ్గర ఉన్న శ్రేష్టమైన సామానుల్లో కలిపిండి. దౌర్భాగ్యం. ఈ రోజున మీ మధ్య మీ స్నేహితులలో ఎవరైనా అటువంటి వాడు ఉన్నాడా? మీ కుటుంబంలో ఎవరైనా అటువంటి వాళ్ళు ఉన్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి. శపితమైనది ఎవరి మధ్య ఉన్నా, దొంగతనం చేసింది ఎవరి ఇంట్లో ఉన్నా, ఎవరి షాపులో ఉన్నా, ఎవరి హృదయంలో ఉన్నా, ఎవరి చర్చిలో ఉన్నా, వాళ్ళు అన్ని విషయాల్లో ఓడిపోతారు ఒక రోజున. ఓటమి అనేది ఒక్కటేసారి గుబిల్లో వచ్చి నీ మీద పడుతుంది. నేను బాగానే ఉన్నాను నువ్వు అనుకోవచ్చు. ఇక్కడ శత్రువుల ఎదుట నిలవలేక ఓడిపోయిన ఇశ్రాయేలీయుల విషయములో ఇక్కడ యెహోషువ ఏడుస్తూ ఉన్నాడు. ఉదయకాలం నుండి ఏడుస్తూ ఉంటే దేవుడైన యెహోవా అంటాడు, ఎందుకు నువ్వు ముఖాన్ని నేల మోపుతావు? ఊరికే ప్రార్థన చేస్తే సరిపోదు నీకు. శపింపబడినది కొంత దొంగతనం చేసి మీ మధ్యన ఒకడు తన సామాన్లో కలిపేశాడు. దాన్ని మీరు తొలగించేంత వరకు నేను మీకు తోడుగా ఉండను అంటున్నాడు దేవుడంట. ఈ శపితమైనది వాళ్ళ మధ్య నుంచి త్రీసివేసేంత వరకు కూడా దేవుడు వాళ్లకు తోడుగా ఉన్నాడు. నీవు సిగరెట్ తాగినంత వరకు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఈ మద్యం సేవించేంత వరకు దేవుడు నీకు తోడుగా ఉన్నాడని అంటే తప్పది. ఓటమి అనేది, కీడు అనేది ఒక రోజున వస్తుంది. నీలో నవిలేది కానీ, తాగేది కానీ, తరువాత జారత్వము కానీ, విగ్రహారాధనకు బలిచ్చినది తినేది కానీ, దొంగతనం చేసేది కానీ, అబద్ధం చేసి బొంకింది కానీ, అది నీలో ఉంటే దేవుడు నీకు తోడుగా ఉండడు. ఒకసారి ఇప్పుడే నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. ఉన్నదా అటువంటిది? ఆ శపితమైనది తీసేయి, దేవుడు నీకు తోడై ఉంటాడు, నీకు విజయమునిస్తాడు. అది ఎంత విలువ కలిగిందైనా, అది శపింపబడినదైతే దాని ముఖం కన్నెత్తి కూడా చూడగాకుండా. శపింపబడిన దానిలో ఈయన ఒక పట్టు వస్త్రమును, 200 తులముల వెండి, 50 తులాల బంగారపు కమ్మిని తీసుకొచ్చుకున్నాడు. ఏం కాదులే అనుకున్నాడు ఆయన. ఏమనుకున్నాడు? ఏం కాదులే అనుకున్నాడు. వచ్చిండు ఆయన గుడారం మధ్యలో దాన్ని పాతిపెట్టి దాచిపెట్టాడు. కొన్నాళ్ళ వరకు ఏం కాలే, శత్రువులు లేచారు, యుద్ధం వచ్చింది. ఆ యుద్ధానికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ 3000 మంది వెళితే 36 మంది చచ్చిపోయారు. వీళ్ళందరూ పారిపోయారు, శత్రువులు ఎదుట నిలబడలేకపోయారు. ఎందుకు ఓడిపోయారంటే దేవుడు వాళ్లకు తోడై ఉండలేదు. ఒక వ్యక్తి
ఓడిపోతున్నాడంటే దేవుడు వానికి తోడుగా లేడు. ఎందుకు దేవుడు తోడుగా లేడు? నేను క్రైస్తవుడని కదా అని నువ్వు అనుకుంటే, శపితమైనది మీ మధ్య ఉన్నది, శపింపబడినది మీలో ఉన్నది, మీ ఇంట్లో ఉన్నది, అందుకనే సమాధానం లేదు. అది నీ దర్వాజకైనా ఉండొచ్చు, గోడకు శీల కొట్టి గోడలైనా ఉండొచ్చు, నీ కాలుకు దారంలాగా ఉండొచ్చు, నీ మెడకు దారంలాగా ఉండొచ్చు, నీ మరతాలకు అంతరంలాగా ఉండొచ్చు. శపితమైనది ఏది ఉన్నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. మీరు యేసు నామానికి మహిమ కలుగునుగాక. ఆ సంఘములో ఎవరిని ఉండనిచ్చారు? యెజబేలును ఉండనిచ్చారు. ఆ సంఘానికి ముప్పు తిప్పలు వచ్చేసినాయి. అప్పుడు వాక్యం రాయబడినది, నువ్వు మారు మనసు పొందుతేనే కానీ నిన్ను మంచం పట్టిస్తా, నీతో పాపం చేసిన వారిని కూడా మంచం పట్టిస్తా నేను. ఆ మంచం పట్టించినాకనైనా నువ్వు మారకపోతే నువ్వు తప్పకుండా నశించిపోతా.